లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో నీ గొంతే మూగబోయింద పలుకుటలో నీ చూపే నిలిచిపోయింద చూచుటలో ఇక సెలవని పిల్లుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక నీ కాలం ముగిసిందా లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో సూర్యుడు ఉదయించక ముందే నీవు మేలుకుంటావు ప్రార్థించి ప్రభు మాట చదువుతూ ధ్యానిస్తావు లోకమంత ద్వేషించిన అయిన వారే అపహసించిన ఆ దేవుని పలుకులని బోధిస్తూ వెళతావు నీ నోటి ఆ దేవుని పలుకులే ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే నీ నోటి ఆ దేవుని పలుకులే ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక నీ కాలం ముగిసిందా లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో దేవునికి ఇష్టమైన సేవ నీవు చేశావు సంఘ భారమంత మోస్తూ మాదిరి నీవైనావు నీ భార్య పిల్లలకు బాధ్యతను పెంచావు యేసులాగా బ్రతకకపోతే బ్రతుకు శూన్యమన్నావు కష్టాల కన్నీటి యాత్రలో దేవుని విడువక బ్రతికావు సేవలో కష్టాల కన్నీటి యాత్రలో దేవుని విడువక బ్రతికావు సేవలో ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక
కాలం ముగిసిందా లోకంలో, నీ పాదం ఆగిందా దేవుని పనిలో. ప్రభువునందు మృతులంతా ఎంత గొప్ప ధన్యులు, దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు స్వాగతాలు పలుకుతూ ముందర పరిశుద్ధ పెద్దలు తీసుకొని వెళ్ళినారా పరదైసుకు దూతలు. భూలోక యాత్రను ముగించావా, విశ్రాంతి పొందుటకు వెళ్ళావా. భూలోక యాత్రను ముగించావా, విశ్రాంతి పొందుటకు వెళ్ళావా. ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక. ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక. నీ కాలం ముగిసిందా లోకంలో, నీ పాదం ఆగిందా దేవుని పనిలో. నీ గొంతే మూగబోయింద పలుకుటలో, నీ చూపే నిలిచిపోయింద చూచుటలో. ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక. ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా, ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక. నీ కాలం ముగిసిందా లోకంలో, నీ పాదం ఆగిందా దేవుని పనిలో. ఇక్కడ చిన్న కవర్ చేయండి, ఇలాగా అందరూ చేస్తారు. ఓకే. అయ్యగారు 2 మాటలు చెప్తారు, కుమార్ గారు, భూషణం గారు, ఎవరు వ్యాపార వచ్చారు, ఎవరు అయ్యారు వ్యాపార. ఒక్కొక్కరు ఒక్క మాట 1 minute ఒక మాట సంఘీభావం తెలపడానికి అందరూ వచ్చారు. ఒక్కొక్క మాట చెప్తారు. భూషణయ్య గారు ముందు చెప్తారు, ఆ తర్వాత సత్ కుమార్ గారు, కుమార్ గారు, అలాగే జామి వ్యాపార, అలాగే ఎస్కోట ప్రెసిడెంట్ గారు. బాబు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 133వ కీర్తన అందరికీ తెలుసు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మంచిది, మనోహరము, శాశ్వత జీవము, ఆశీర్వాదము. దేవుని స్తోత్రం. మనం రోడ్డు మీద లేం కాబట్టి ఇప్పుడు చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే వారితో పాటు వచ్చినటువంటి వారి సంఘ బిడ్డలందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావడానికి మీరు ఎంతో శ్రద్ధతో వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దినము ప్రాముఖ్యంగా మనము చేపట్టినటువంటి ర్యాలీ అందరికీ తెలుసు. మరి గత కొద్ది దినాల క్రితము నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో
గొప్ప పరిచర్య చేసి దేవుని కొరకు హతసాక్షి అయిపోయినటువంటి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణమును పురస్కరించుకొని మన యొక్క 2 రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి మరి నిస్సహాయ స్థితి, లేకపోతే వేదన, ఎంతో దుఃఖంతో మరి ప్రజలందరూ కూడా క్రైస్తవ సమాజము వారికి నివాళులు అర్పించారు. అందులో భాగంగానే మనము కూడా ఈ దినము వారిని జ్ఞాపకం చేసుకుని, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని, వారి యొక్క కుటుంబమునకు ఆదరణ కలుగజేయాలని, వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను దేవుడు కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాం. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకటి ఏంటంటే ఇలాగన కష్ట సమయాల్లో మనం అందరం కూడా ఒకటే అన్నటువంటి సంకేతం ఇవ్వడానికి మనం ఈ రీతిగా ర్యాలీ చేసి మనం అందరం కూడా ఇక్కడ సమకూడాం. కాబట్టి మరోసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరికి ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇలాంటి మరి సంఘీభావంతో మనము ముందుకు సాగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయమున మన యొక్క ప్రియులు కీర్తిశేషులు ప్రవీణ్ పగడగల యొక్క మరి స్మారక సందర్భంలో మనమందరం కూడా ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న దైవజనులు అలాగే మరి సంఘము కలిసి మనమందరం కూడా ఇలాగా ర్యాలీ చేయడం అనేది ఇది ఎంతో ఐక్యతకు సూచన. మరి సమయమున ఇటువంటి సందర్భాల్లో మనమందరం ఒకటే అవ్వాలి. సంఘ భేదాలు లేకుండా, అలాగే ఫెలోషిప్ భేదాలు లేకుండా అందరూ ఒకటి అయి మనమందరం నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు. కాబట్టి ఎప్పటికీ మనం విడివిడి కాము, ఒకటే అనే విషయాన్ని మాత్రం గమనించాలి. ఎందుకంటే మనందరూ క్రైస్తవులము కాబట్టి. సో ఈ విషయాల్లో మరి ఈ యొక్క మరి మన ప్రియులు కీర్తిశేషులు ప్రవీణ్ పగలగారు ఒక మరి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి ఆదరణ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, యావత్ 2 రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులందరూ ఒకటే ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా ముఖ్యంగా ఒక విషయమే ఈ విధంగా గ్యాదర్ అయి ఉన్నాం. ఏమంటే మంచి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణ విషయమై అందరం కూడా మనం చింతిస్తూ ఈ విధంగా అధికారులందరూ మనకి న్యాయం చేయాలని మనం కూడుకొని ఉన్నాం. దేంట్లో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, సంఘానికి శ్రమలు వస్తున్నాయంటే సంఘము ఉజ్జీంపబడుతుందని అర్థం. దేంట్లో ఆది కాలంలో అపోస్తులకి శ్రమలు వచ్చినప్పుడు వారు అంతకంతకు అభివృద్ధి చెందారు. దేంట్లో జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైన క్రైస్తవులకి అనేకమైన శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే క్రైస్తవ్యం అభివృద్ధి అవుతుందని అర్థం. దేనికి మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఒక చీపని చనిపోతే అనేక మంది వచ్చేట్టు ఈరోజు ఒక్క ప్రగడాలుగా చనిపోతే అనేక మంది ప్రగడాలుగా త్వరలో లేపబోతున్నారు. దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. త్వరలో ఈ 2005లో ఎంత శ్రమ వస్తుందో అంతకు మించిన ఉద్యోగం సంఘాల్లో రాబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ కలిసికట్టుగా ఉండి ఈ విధంగా పోరాడాలని కోరుకుంటున్నాను. కూడి వచ్చిన అందరికి కూడా మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన మధ్యలో ప్రభు నన్ను నిద్రించిన మరి ప్రవీణ్ పగడాల్ గారి నిమిత్తమై అందరూ కూడా శాంతి ర్యాలీ నిర్వహించడానికి స్థలానికి వచ్చాం. ఇందులో పాల్పొందిన మీ అందరికి కూడా ఎంతో ప్రయాసమైన చక్కగా మనందరం కూడా పాల్పొందడం, ఒకే మనసు కలిగి రావడం అనేది దేవుని కృప. మనందరికి దేవుడు అటువంటి మంచి మనసు ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మరి మన మధ్యలో అయ్యగారు మరి కుమారయ్య గారు చెప్పినట్టుగా అంచె దినములు వచ్చాయి. సంఘానికి శ్రమ అనేది వస్తున్నప్పుడు మనందరం కలిసి ఒకే మనసు కలిగి ఒకే ఉద్దేశం కలిగి శాఖాభేదం లేకుండా మనం ఐక్యత కలిగి ఉంటే రానున్న దినములలో సువార్త ప్రకటించడానికి కానీ దేవుని కార్యం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కనుక క్రైస్తవ ఉనికిని మనం చాటగలిగితే రాబోతున్న దినములలో క్రైస్తవుల మీద దాడులు ఇటువంటి పరిస్థితులు రాకుండా మనంతట మన సంఘాల్లో కూడా మనం ముందుకు స్ఫూర్తిని నింపడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఇటువంటి శాంతి ర్యాలీలు మనం చేసి దేవుని మహింపరిచి రాబోతున్న కాలంలో వస్తున్న ప్రతి శ్రమను గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనందరూ ఐక్యత కలిగి ఈ విధంగా
దేవుని ప్రజలుగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి అవకాశము ఇచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క కార్యక్రమంలో శాంతి ర్యాలీలో పాలుపంపులు పొందిన సేవకులకు, సంఘాలకు, విశ్వాసులు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి మనం క్రైస్తవులంగా ప్రతి కార్యము చేయలేము, ప్రతి కీడు చేయలేము, కానీ అంటే మనం అటాక్ చేయలేకపోవచ్చు, కానీ మనం డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం కలిసి ఐక్యతగా కూడి మనము ఆదరణ తెలియపరచడానికి, సంఘీభావం తెలియపరచడానికి, క్రైస్తవులలో ఉన్నటువంటి ఐక్యతను ఇతరులకు మనం చూపించడానికి దేవుడిట్టి అవకాశం ఇస్తూ ఉన్నాడు కనుక మరి ఇలాంటి శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని మరి అధ్యక్షత వహించిన వారు, దీని కమిటీగా ఉన్నవారు, ఇంతటి కార్యములో మనమందరము కూడా మరి పాలుపంపులు పొంది మనం ఐక్యతను చాటి చెప్పుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు, అలాగే మరి ప్రవీణ్ పగడాల గారి వారి యొక్క కుటుంబానికి మనము ఆదరణ తెలియపరచుటకు దేవుడు ఎంత చక్కని అవకాశం ఇచ్చినందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస పయనంలో దేవుని యొక్క సేవ చేయాలనేది ప్రతి ఒక్కరి తలంపు, అది ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున రోమన్ కథోలిక దేవాలయ సంఘము నుండి, మన ముఖ్యంగా ఈ ఎస్కోట విచారణ నుండి మరణించిన దైవ సేవకులు, దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మరియు దేవుని సంఘమునందు, దేవుని విశ్వాసమునందు కుటుంబ సభ్యులు అలాగే మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని ఆయన మరణం మనకు ఒక పిలుపునిస్తుంది. అందరం అనుకుంటాము ర్యాలీ అనేది ఒకరోజు చేసి రెండో రోజు మర్చిపోతుంటామని. గుర్తుపెట్టుకోవాలి, సంఘం అనేది ఒకటిగా నిర్మించబడితేనే గట్టిగా ఉంటుంది. వాస్తవానికి కలహాలు అనేవి ఎవరో పెట్టరమ్మా, మనలో మనకు ఉంటూ ఉంటాయి. నీవు నేను కూడా ప్రతి విశ్వాసి ఒకరి మీద ఒకరు కలిసికట్టుగా పనిచేస్తేనే మనం గట్టిగా నిలబడగడం. ఈ రోజున మరణం అనేది అది బాధను కలిగించవచ్చు, కానీ ఒక విధంగా దేవుని యందు దైవ సేవ చేస్తూ మరణించిన ఈ ప్రవీణ్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని మనందరం కూడా ఒక మాటగా దేవుని ప్రేమను ముందుకు కొనసాగిస్తూ ప్రభు పలికి ఉన్నారు. మత్తయి సువార్త వింటూ ఉంటాం, అష్టభాగ్యాల్లో ఒకటంటారు, ఎవరైతే నా నిమిత్తాన సువార్త పరిచర్య చేస్తూ మరణిస్తారో వాళ్ళకు దేవుడు నిత్య బహుమానం దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దైవ సేవకులారా, మీకందరికీ నా విన్నపము, కలిసికట్టుగా మైనారిటీస్ అని మనం ఎవరైతే వీళ్ళతో చూపుతున్నారో మనము మైనారిటీస్ కాదు, దేవుని యందు మెజారిటీ అని చెప్పుకుంటూ అనిత్య విషయాన్ని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. 5 మండలాలు కలిసి వచ్చిన దైవజనులకి, క్రైస్తవ సమాజమునకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సజీవమైన విశ్వాస సంఘం మీకు తెలియజేస్తున్నాం. అలాగే కొత్త పాస్టర్ తెలుసుకుని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి గత మార్చి 24 రాత్రి మన తోటి దైవజనులు క్రీస్తులైన ప్రవీణ్ పగడాల గారు ప్రభువునందు ప్రభు కొరకు అసాక్షిగా మార్చబడి అనేక హృదయాలను తెరిచిన గొప్ప దైవజనుడు. ఆయన బ్రతికినప్పుడు తెరిచాడు, ఆయన చనిపోయి కూడా లక్షలాది క్రైస్తవులకు, హిందువులకు, ముస్లిమ్స్ కూడా ఆయన ఏంటో అనేది ప్రపంచానికి తెలియపరిచిన గొప్ప దైవజనుడు. ఆయన్ని బట్టి మనమందరం కూడా దేవుని స్తుతించాలి. ఆయన కుటుంబానికి మనము ఆదరణగా నిలబడినందుకు కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నేను మీ పక్షం నిలిచి ఉన్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే సర్వ క్రైస్తవ సమాజం పక్షంగా దేవుడు మనతో ఉన్నాడు. అందుకే మనకి దేవుడు మన పక్షంలో ఉండే మనకు విరోధి ఎవడునో లేడు. కాబట్టి మనం శాంతి ర్యాలీ ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో ఈ పట్టణంలో నిర్వహించే దేవుని ఒక కృపను బట్టి, ఆయన ఒక శాంతి మనసుని బట్టి మనము ముందుకు సాగుతున్నాం. అయితే ఈ శాంతి ర్యాలీ క్రైస్తవ సమాజానికే కాకుండా సహోదరులు హిందువులకి, ముస్లిమ్స్కి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకులకు కూడా క్రైస్తవులు అంటే ఇంత శాంతియుక్తంగా ఉంటారని తెలియపరచడం ఇది గొప్ప సంగతి. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక. ఒకని జన్మదినము కంటే మరణ దినము లేదు. ఆయన మరణించి ఉండకపోతే మనకెంతో తెలిసేది కాదు. ఆయన మరణము యావత్ ప్రపంచానికి కూడా తెలియపరచబడింది. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ఒక ఛాలెంజింగ్గా జీవించారు.
దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలి, మనుషుల మధ్యలో ఎటువంటి ఒక భేదము లేకుండా కేవలం దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలనే ఉద్దేశం చేత దేవుని కొరకు చాలా రోషములైనటువంటి వ్యక్తిగా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే సరైనటువంటి సమాధానంతో ఒక మంచి డిబేటర్గా ఆయన అనేక మంది పరిచయం అయ్యారు. ఆయన మరణించి ఉండకపోతే ఈ దినాన్న ఈ ప్రకారం మనం వచ్చి ఉండేవారం కాదు. ఆయన మరణం మనకు ఒక సవాలుగా తీసుకుంటూ మన మరణము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, మరి ఆయన మరణం బట్టి అనేక సంఘముల వారు మనము ఐక్యతమైనటువంటి వారంగా ఉన్నాం. మరి క్రీస్తు కొరకు మనం ఇంకెంతగా ఐక్యత కలిగి దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడటానికి మనమందరం కూడా కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చెప్పిన మాట ఒకటే, దేవుని రాజ్యం స్థాపించబడాలి, మతాలు కాదు, మానవత్వం అనేది కూడా ఏ భేదాలు లేకుండా. మరి ఇలాంటి సమయంలో కాదు, మనకు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే అన్ని విషయంలో కూడా మనం ఇలా కలిసికట్టుగా క్రైస్తవులంతా కూడా ఐక్యమత్యమైనటువంటి వారుగా ఉన్నారు. అదే సంస్థలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే అనే విషయాన్ని ఇలాంటి ఒక ఐక్యత ద్వారా మనం తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి మరణాన్ని అంటే దేవునికి మహిమకరముగా నా బ్రతుకు మూలమునైనా సరే చావు మూలమునైనా దేవుని నామము కనపరచబడాలి అనే ఉద్దేశంతో దేవుని కొరకు ఒక మంచి రోషం, ఆయన ఒక్కరు మరణిస్తే అనేక మంది అలాంటి వారు లేపబడాలి. దేవుని కొరకు రోషము కలిగి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దేవుని కొరకు జీవించే వారుగా మనమందరం కూడా మార్చబడాలని నేను కోరుతున్నాను. ప్రభు ఈ మాటలను దీవించిన దాకా. కూడొచ్చినటువంటి ఆయా ప్రాంతాల్లో చేసినటువంటి సంఘ బిడ్డలకు, అలాగే ఎస్కోట మండలంలో ఉన్నటువంటి కార్యవర్గానికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి ప్రవీణ్ గారి మరణమును చూసి మనమందరము కూడా ఐక్యత కలగాలని దేవుడు ఈ విధముగా మనల్ని ఏర్పాటు చేశాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన మాటలు చెప్తాం, కానీ మనకు ఐక్యత లేదంటే ఆ ఐక్యత కావాలంటే ప్రభువును మనం అడగాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకులు క్రీస్తు చావైతే లాభం అన్నారు. నిజంగా ప్రవీణ్ గారి యొక్క మరణము ప్రపంచ దేశాలను కుదిపేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి కాదు, కానీ ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణము అమెరికా దేశం వరకు కూడా పాకింది. దీన్ని బట్టి మనం చూసినట్లుగైతే చాలా ఆయన ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, ఆయన నిజంగా ధన్యత పొందారు. అనేక డిబేట్లో ఎవరికి, క్రైస్తవులకు కానీ, హిందువులకు కానీ, ముస్లిమ్స్కి కానీ ఎవరికి కూడా బాధకరంగా లేకుండా అన్ని విషయాలలో సూటిగా సమాధానం చెప్పినటువంటి ఒక వక్త అతను. అటువంటి వారు క్రైస్తవ సమాజానికి ఒక ఎన్నుముక్క లాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం బాధాకరం. కానీ ఒక దినం మనం అందరం ఆయనతో కలవబోతున్నాం కనుక మనం ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, రాబోయే తరాల కొరకు ప్రార్థన చేయాలని మనం చేసి నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ జామి, ఎస్కోట మండలాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ జరిగినా అందరూ కూడా మరి ప్రవీణ్ గారి యొక్క మరణం క్రైస్తవుల్లో గొప్ప ఐక్యతని తీసుకొచ్చింది. ఈ ఐక్యత ఎప్పుడు కాపాడుకోవాలి. మనం ఐక్యతగా లేకపోతే చాలా సమస్యలు రాబోయే దినాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు. కానీ ఈరోజు మనం ఆ పరిస్థితిని చూసాం కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మరి అనేక ప్రాంతాలు, దేశం అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా ఈ ఉద్యమం రగిలింది. కనుక రాబోయే దినాల్లో ఏ కార్యక్రమైనా అందరూ కలిసికట్టుగానే ఉంటేనే మనకి ఆ మంచి కార్యాలు, దేవుని నామాన్ని, దేవుని మహింపరిచే విధంగా. ఇది మన వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కొరకు, ఎవరు గొప్పతనం కొరకు కాదు, కేవలం దేవుని రాజ్యం కట్టబడాలి, దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక రేపు 20వ తారీఖు కూడా మరి పునరుద్ధానం దినమందు ఆకుల డిపో దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పాల్ శ్రీనివాస్ గారు 20వ తారీఖు సాయంత్రం కనుక 7 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇంకా అందరికీ తెలియపరిచి అన్ని సంఘాలు, అన్ని మండలాలు, నియోజకవర్గం తరపు నుంచి కూడా కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని. అసలు యాక్చువల్గా ఆ రోజు ర్యాలీ పెడదాం అనుకున్నాం, మళ్ళీ ఆ రోజు ఆదివారం అందరూ బిజీగా ఉంటారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 12వ తారీఖుని ఈ యొక్క ఆదరణ కూడిక అని చెప్పి ఆ వాట్సాప్లో పెట్టారు. అందుకని ఈరోజు పెట్టడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కొత్త వలస, ఎల్కోట, వేపాడ, జామి, ఎస్కోట, అనంతగిరి,
ఈ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి దైవజనులకి, సంఘాలకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పెద్దలు ఇద్దరు ఫెలోషిప్ నాయకులు డేవిడ్ పాల్ గారు, అదేవిధంగా డిఎస్ రాజు గారు, మరి అలాగే వారి కమిటీ వారు, మరి కనుక మరి కమిటీలో ఉన్నటువంటి సెక్రటరీలు, ట్రెజరర్లు వారు కూడా ముందుకు రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మీరు కార్యవర్గం మీకు 2 ఫెలోషిప్ తమ్ముడు ఇంకా ఎవరు ప్రార్థన చేసుకుందాం. తిమోతి ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం. ఒక రైట్, క్షమించండి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని తలంచినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఆలోచన ఈరోజు కల్లారా చూడటానికి దేవుడు తన కృపనిచ్చాడు. కాబట్టి చాలామంది పెద్దలు మండలాల నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు. బిషప్ జాషువా గారు కూడా 2 మాటలు తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు అయిపోయిన వెంటనే ఎల్సబెత్ చర్చిలో ఆదరణ కొడుకుంది, పాటలు, వాక్యం ఉంటుంది, భోజన కార్యక్రమాలు ఉంటాయి. ప్రార్థన ఆశీర్వాదంతో మనందరూ సెలవు తీసుకుందాం. ఒకే ఒక మాట చెప్తున్నాను, దైవజనులు ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి, వారిద్దరు కుమార్తెలకు ఎటువంటి హాని లేకుండా దైవజనులు చక్కటి మాట చెప్పారు. కుమారి గారు, ఇది శ్రమ దినాల్లో క్రైస్తవునికి శ్రమ వచ్చిన వెనకతల, సంఘమునకు శ్రమ వచ్చిన వెనకతల గొప్ప దీవెన చూడగలిగాం. సో అలాంటి దీవెన ఆయన రాజ్యవ్యాప్తి కొరకు వారికి తోడుగా ఉండాలని మనందరము ప్రార్థన చేయాలని మనం చేస్తూ కార్యక్రమానికి సిద్ధపడదాం. నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక దైవజనులకి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ పగడాల గారు మనకి దూరంగా ఉన్నప్పటికి కూడా మన బంధువు కంటే అధికమైనటువంటి రక్త బంధువు అని గమనించి ఈ యొక్క ఎండవేళలో మీ అందరూ మా యొక్క పిలుపుని మేరకు మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ఒక్క మాట సెలవిచ్చినప్పుడు మీ అందరూ కూడా స్పందించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా స్పందించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. అందరికీ శుభములు. మరి సమయంలో దేవుని నమస్తే ప్రవీణ పగడాల గారు చనిపోవడం చాలా బాధాకరం. అయితే విషయం ఏంటంటే, ఏమైనా రక్షణ కానీ ఏమైనా సరే మాట వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చంపేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. దాన్ని అందరం కూర్చొని దాన్ని ఎలాగా అయితే మంచిదో అనేది రానున్న దినాలు అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక మరణంతో ఈ విషయాన్ని ముగింపు కాదు అని ఈ సమయంలో మీకు అందరూ కూడా తెలియజేస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవ, నీ ప్రేమ, నీ దయ సంకల్పంతో గొప్పది. ఇదిగో మా ప్రియులు, నా తండ్రి నాయన మరి ప్రవీణ్ పగడాలు గారు ప్రభా, మరి ఆయన నీ ఎందు ప్రత్యేకమైన రీతిలో సాక్షిగాన్ని ధరించిన విధానాన్ని బట్టి ఆయన మరి ప్రత్యేకించి ప్రభునందు మృతునందిన మృతులు ధన్యులని నీ లేఖను సెలవిచ్చిన ప్రకారముగా అయితే నాయన నా తండ్రి ఆ విధంగా మీరు ఇందిన విధానంలో మరి మా క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఆయన కదిలింపబడే ఐక్యతగా ప్రభా నాయన, మరి ఎందుకంటే ఈ భూలోకంలో పరలోక రాజ్యం అనేటువంటిది నాయన అది మీదే అని చెప్పి మరి నా తండ్రి నాయన మీరు ప్రకటించిన విధానంలో దాన్ని మేమందరము కూడా అయ్యా ఎప్పటికైనా వారిని కలుసుకునే అవకాశం మాకు మీరు ఇచ్చారు తండ్రి నాయన. కానీ ఈలోగా ప్రభా దీపావళికి మనపై ఇల్లు చక్కదిద్దుకోవాలి. అట్టి రీతిలో ప్రభా మేము ఆయన ఐక్యత కలిగి ఈ యొక్క మరి నా తండ్రి ఇదిగో సంఘీభావంతో, ఏకాత్మతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో ప్రభా మరి నాయన ఉత్సవ కూడికలను మరి నాయన కలిగి ప్రభా నిన్ను మహింపరచడానికి ఆయన నా తండ్రి ఇదిగో పగడాల ప్రవీణ్ గారికి ప్రభా మరి వారి కుటుంబానికి ఆదరణ, శాంతి సమకూర్చబడాలని తన తండ్రి యొక్క కుమారుడని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ఆత్మ నామములు అర్థిస్తూ ఆయన బ్రతుకులను వీడుకొచ్చున్నాను పరమత్తాను. సరే, ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరం కూడా ఎల్సడై చర్చికి వెళ్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ క్రైస్తవ సమాజానికి అనలేనటువంటి సేవలు అందించి ఆయన పిలుపు మేరకు ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి దైవజనులు
ప్రవీణ్ పగడాల్ గారు విడిచిపోయినటువంటి వారి యొక్క కుటుంబమునకు బిడ్డలకు వారు విడిచిపోయినటువంటి సేవా కార్యక్రమాలకన్నిటికీ పరిశుద్ధ సంఘమునకును ఈరోజు ఇక్కడ శాంతి ర్యాలీగా ఏర్పడి ఆయన నామమును గణపరచుటకును సంఘీభావం తెలిపినటువంటి ఎస్కోట మండలంలో ఉన్నటువంటి ప్రతి దైవజను వారి కుటుంబాలకు సంఘాలకును సదా తోడయుండును గాక. ఎవరు కూడా బయట తిరగద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులందరూ కూడా లోనికి రావాలి. అలాగే విశ్వాసులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరూ కూడా లోనికి రావాలి. మరోసారి టీ అందరికంటే మా టీలు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదాలు మనతో మాట్లాడాలిగా హృదయపూర్వకంగా మనం పగడాల గారి యొక్క ఆదరణ కూడిక మరియు ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీరు దయచేసి దాన్ని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు కదండి, పగడాల గారు ఖచ్చితంగా దైవజనుడు. శుభాభివందనాలు. విశ్వాస బృందం అంతటికి కూడా ప్రవేశిస్తున్నాము. దేవుడు ప్రియమైన వారా, ఈ అద్భుతమైన సమయంలో సందర్భంలో నేను కూడా ఉండడము అది నాకు కూడా ధన్యకరం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది కదా, సామెతల 17 నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకరం అవును గాక. కాబట్టి అలా జ్ఞాపకం చేసుకునేటువంటి సభలో నేనైతే ఉండే పరిస్థితి లేదు. రాత్రంతా కూడా ప్రయాణం చేసి 9 గంటలకు విశాఖపట్నంలో ట్రైన్ దిగి నినాదాలు చేశాం. మీకు గుర్తుందో లేదు కానీ మణిపూర్ విషయంలో కూడా ర్యాలీ చేశాం, నినాదాలు చేశాం. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో పోలీసు వారు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ర్యాలీలు వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వారు అప్రమత్తమయ్యారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పాడు కదా, ఉదయమే ఫోన్ చేసి ఏమైనా మౌలు కదిలేరా, ఎవరైతే చెప్తారో అలా తీసుకెళ్ళి పెడతాం. మణిపూర్ విషయంలో మనకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎవరు కూడా చెప్పలేదు. ర్యాలీ చేసుకుంటారో చేసుకోండి. ఉన్నారా మణిపూర్లో? మనందరం కూడా చేశాం కదా. దేవుని స్తోత్రం. మరి అందరికీ చెప్పాలంటే అందరికీ శుభాలు చెప్పాలా. యేసయ్య రక్షకుడు, యేసును నమ్ముకోండి చెప్పాలా. అందరూ మన స్త్రీలు వదిలిస్తే వాళ్ళే చేసేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి పరిస్థితులను బట్టి మనము ముందుకు సాగిపోవాలి. పాత సామెతలను సుడి చూసి సురకయ్యాలి. మరి ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు. ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం.